ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? అండ్ కొన్ని రోజులుగా బంగారంలో ఫాల్ అనేది ఉంది. ఈ రోజు కూడా ఫాల్ మూమెంటే ఉందా? ఉంటే ఎంతవరకు తగ్గింది? ఇంకా ఎంత తగ్గే అవకాశం ఉందంటారు? దానికి సంబంధించిన వివరాలు ఏంటి సార్? గోల్డ్లో ఈ మధ్య అఫ్ కోర్స్ మనం చెప్పుకుంటూ వస్తున్నట్టుగా పడుతూ వచ్చింది. రికమెండేషన్ మనం ఎప్పుడు ఇవ్వలేదు ఏనాడు కూడా. వి ఓన్లీ ఎడ్యుకేట్ అండ్ వీ క్రియేట్ దట్ అలర్ట్ అనమాట. మీ మైండ్లో ఒక అలర్ట్ ఉంటే ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉంటారు. నేను ఒక ఫ్యాక్టర్ అనేది బాగా క్లోజ్గా వాచ్ చేస్తున్నా, డైలీ వాచ్ చేస్తున్నా. ఇది మీ అందరికీ పనికొచ్చే విషయం. ఎవరైతే బిజినెస్ పీపుల్ జ్యువెలరీలో ఉన్నారు, లేదంటే గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు దుబాయ్ నుంచి, లేదంటే గోల్డ్ ట్రేడింగ్ చేస్తున్నారు ఫ్యూచర్స్ మార్కెట్లో, బాగా గమనించండి. ఈ విషయాన్ని నేను కూడా చూశాక చెప్తున్నాను. ఇంతకు ముందుకు ఎలా ఉండేదంటే ది కమాడిటీస్ అండ్ ఎక్విటీస్ వర్ డీకపుల్డ్ అనమాట. సో డీకప్లింగ్ అనేది ఎప్పుడూ ఉండేది. అంటే మీకు షేర్ మార్కెట్ ఏ రోజైతే పెరుగుతుందో ఆ రోజు గోల్డ్ అనేది పడిపోతుంది అనమాట ఇంట్రాడేలో. ఇది 3:30 వరకు షేర్ మార్కెట్ పెరిగేసి క్లోజ్ అయితే 3:30 తర్వాత ఇంకా కుప్పకూలిపోయేది రాత్రి వరకు బంగారం. అది ఏ కమాడిటీ అయినా, సిల్వర్, క్రూడ్ ఆయిల్, నికెల్, కాపర్, ఇవన్నీ కూడా. ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నాను, గత కొన్ని వారాల నుంచి, ఐ కెన్ సే కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి కూడా, షేర్ మార్కెట్ పెరిగితే బంగారం పెరుగుతుంది. షేర్ మార్కెట్ నిన్న పడిపోయింది, బాగా కుప్పకూలింది, నిన్న కూడా బంగారం కుప్పకూలింది. సో జస్ట్ నాకు అండర్స్టాండ్ ట్రై చేస్తున్నాను. ఇప్పుడు కప్లింగ్ ఫ్యాక్టర్ వచ్చేసింది మన స్టాక్ మార్కెట్స్లో అండ్ కమోడిటీ మార్కెట్స్లో. ఆ కప్లింగ్ ఫ్యాక్టర్ దేనివల్ల వచ్చింది అది నాకు అర్థం అవ్వట్లా. ఇట్స్ అ బిగ్ స్ట్రేంజ్ థింగ్ తెలుసా. మీరు ఎప్పుడు చూసినా కానీ అలా అవ్వదు. జనరల్గా ఈ రెండు మార్కెట్స్ కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తాయి అనమాట. కానీ రెండు కూడా పైకి వెళ్తున్నాయి, రెండు కూడా కిందికి వస్తాయి. ఇప్పుడు కూడా మీరు చూడండి, కాబట్టి ఇప్పుడు లైవ్ మార్కెట్స్లో కూడా మీకు అలాగే జరుగుతుంది. దీని వెనకాల చాలా పెద్ద కారణాలు ఉన్నాయని చెప్పేసి కొన్ని వేరే ఇంటర్నేషనల్ ఛానల్స్లో కూడా చెప్పడం జరిగింది. సో వాళ్ళు కూడా చెప్తే నాకు అప్పుడే అర్థమైంది. ఇది నేను ఒక్కడనే గమనిస్తున్నాను, లేదంటే ప్రపంచంలో చాలా మంది చూస్తున్నారని చెప్తే అఫ్ కోర్స్ దెర్ ఆర్ సమ్ ఛానల్స్ విచ్ ఆర్ ఆల్సో షోయింగ్ దాట్. కప్లింగ్ ఫ్యాక్టర్ అండ్ డీకప్లింగ్ ఫ్యాక్టర్ వల్ల ఏమవుతుంది అంటే లాట్స్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఈజ్ క్రియేటెడ్ అనమాట. డీకప్లింగ్ ఫ్యాక్టర్ అంటే అర్థమవుతుందండి, ఎందుకంటే ఇది ప్రెషియస్ గోల్డ్, ఇది షేర్ మార్కెటే. కానీ ఇక్కడ రెండూ కూడా మిక్సప్ చేసే వరకల్లా అందరూ కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. మరి రేపు పొద్దున్న లేస్తే బంగారం పడుతుందా పెరుగుతుందా? కనీసం ఇంట్రాడేలో ఎండ్ ఆఫ్ డేలో ట్రెండ్ మాత్రం ఒకటే ఉంటుందండి. ఇప్పుడు బంగారము బాగా పైకి వెళ్ళింది, ట్రంప్ గారు బంగారం గురించి ఎలాంటి అనౌన్స్మెంట్ ఇవ్వలేదు, మరి బంగారం మీద కూడా టారిఫ్ పెట్టారనుకోండి, ఇన్ఫ్లేషన్ అనేది చాలా పెరిగిపోతుంది. సో కాబట్టి బంగారం ఆయన పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఈ ట్రేడ్ వారు టారిఫ్ల వల్ల స్టార్ట్ అవ్వడం వల్ల ఏమైందంటే ఇప్పుడు అందరి ఫోకస్ అంతా బంగారం వరకు ఉండే మొన్నటిదా 1 ఏప్రిల్ వరకు. 2 ఏప్రిల్ ఆ రోజున మన ట్రంప్ గారు ఈయన టారిఫ్ గురించి మాట్లాడంగానే ఇప్పుడు అందరూ బంగారం సంగతి మర్చిపోయి టారిఫ్ల సంగతి మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఏమైందంటే ఆ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో గోల్డ్లో అది క్లియర్గా కనిపిస్తుంది. ఇట్స్ నాట్ దేర్ ఎనీ మోర్. అంటే బాగా పెరిగింది, చాలా ఎక్కువగా అలసిపోయింది, మార్కెట్లో కరెక్షన్స్ ఉన్నాయి. గోల్డ్ విషయానికి వస్తే నిన్న కూడా అదే జరిగింది. అఫ్కోర్స్ మన స్టూడెంట్స్ ఎవరైతే అందరూ నేర్చుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ దాంట్లో కూడా నాకు కాల్ చేసి చెప్పారు, సార్ ఇలా మీ ఎడ్యుకేటివ్ వీడియోస్ మేము చూసి నేర్చుకుంటున్నాము. సో మాకు అనిపిస్తుంది ఇవాళ బంగారం కనీసం ఒక 500-1000 రూపాయలు పడుతుందంటే మీకు అలా అనిపిస్తుంది అంటే తప్పు కాదండి అని చెప్పేసి నేను చెప్పా. అంటే వాళ్ళు నేర్చుకుంది కరెక్ట్ అండ్ జరిగింది కూడా అదే నిజం. సో 88,600 వరకు వెళ్ళిన తర్వాత బంగారము ఫ్యూచర్స్ మార్కెట్లో 87,000 దాకా రావడం జరిగింది. 1,600 రూపాయలు పడిపోయింది అనమాట. సో దిస్ ఈజ్ వాట్ హ్యాస్ బిన్ ఎవ్రీ డే హ్యాపెనింగ్. కానీ నిజంగా ఐ ఫీల్ రియలీ అన్హ్యాపీ. ఎప్పుడైతే మనం స్పాట్ గోల్డ్ ప్రైసెస్ చూస్తాం కదా, 1,600 అక్కడ పడిపోతే ఇక్కడ కూడా పడచ్చు కదండి, కనీసం ఒక 1000 రూపాయలు 500. అదేదో జస్ట్ 65 రూపాయలు. అఫ్ కోర్స్ మీరు ఇక్కడ 100 గ్రాముల విషయానికి చూస్తే 6,500 రూపాయలు పడింది. కానీ అది కాస్త 1,600 రూపాయలు చొప్పున ఒక 100 గ్రాములకు పడింది అనుకోండి. లైక్ యూ కెన్ జస్ట్ ఇమాజిన్ వాట్స్ ద కైండ్ ఆఫ్ ప్రాఫిట్. 24 క్యారెట్ గోల్డ్ నిన్నటి ప్రైస్ చూసుకుంటే 9,038 ఉండింది. అఫ్ కోర్స్ 9,000 ఇవాళ బ్రేక్ అయిపోయింది పర్ గ్రామ్ విషయంలో. 89.73. ఇట్ హెస్ ఫాలన్ బై 65 రూపీస్. అండ్ అలాగే మనము ఇక్కడ గోల్డ్ 22 క్యారెట్లో చూసుకుంటే 82.85 నిన్నటి ప్రైస్ ఉంటే ఇవాళ 82.25 ఉంది. గాన్ డౌన్ బై అనదర్ 60 రూపీస్. 18 క్యారెట్ గోల్డ్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మొన్నటిదాకా 7,000 ఉన్న 18 క్యారెట్ గోల్డ్ ఇప్పుడు మీకు 67.30లో అవైలబుల్ ఉంది. ఎందుకంటే నిన్న 67.79, ఈ రోజున ఇట్ హెస్ ఫాలన్ బై 49 రూపీస్.
నాకు ఒక విషయము మనందరికీ చూపెట్టాలని చెప్పేసింది. మనము ఎవ్రీ డే ఎవ్రీ వీక్ గోల్డ్ ఎలా పెరుగుతూ ప్లస్లో ఉంది మైనస్లో ఉంది మనం చూపిస్తాం కదా. ఈసారి కొన్ని రోజుల నుంచి నెగిటివ్లో ఉంది కదా, అది కాస్త చూసి ఆనందపడి మన ప్రేక్షకుల్ని కూడా ఆ ఆనందం అనేది కలిగిద్దామని చెప్పేసి ఇక్కడ మీరు చూసుకుంటే 5 రోజుల నుంచి కంప్లీట్ నెగిటివ్. దానికంటే ముందు కూడా కరెక్ట్గా ఒక 5 రోజుల ముందు చూసుకుంటే ఇట్ వాజ్ వెరీ పాజిటివ్. అండ్ ఆ రోజున మనం చూసుకుంటే ఇక్కడ మనకు గోల్డ్ హ్యాస్ గాన్ అప్ బై 24 క్యారెట్ గోల్డ్ 9338, విచ్ ఇస్ అన్ఇమాజినబుల్. 9338 నుంచి ఇవాళ మీరు చూస్తున్నారు 8973. అంటే ఎంత పడ్డట్టు అండి? దాదాపు మనం చూసుకుంటే కాదన్నా కానీ కనీసం ఒక 400 రూపాయలు మీకు స్పాట్ గోల్డ్లోనే పడిపోయింది. సో ఈ రోజు ఏం జరగబోతుంది, మన డైలీ చార్ట్స్ ఏం చెప్తున్నాయి, ఇంట్రాడే చెక్ చేద్దాం. సో ఇది మీరు చూసుకుంటే శిరీష, ఇది డైలీ చార్ట్లో నేను నిన్న కూడా మీకు చూపించాను. ఈ గ్యాప్ ఏదైతే మనం చూస్తున్నాం కదా, నేను 3 స్టెప్స్ అనేది డ్రా చేశాను నిన్న. సో అదే స్టెప్స్ దగ్గర మనము ఈ రోజు కూడా గోల్డ్ ఉంది. అండ్ గోల్డ్లో మనం ఆల్ టైమ్ హై చూసుకుంటే ఆ గ్యాప్ అనేది చాలా తక్కువ ఉంది ఇద్దరి మధ్యలో. ఈ పైన ఆల్ టుగెదర్ ఈ 2 లైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండింటి మధ్యలో చాలా తక్కువ గ్యాప్ ఉంది. దాని వల్లనే గోల్డ్ బాగా వీక్ అయింది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఇండికేటర్స్ అనమాట. ఎందుకంటే మనం ట్రెండ్ లైన్ ఎప్పుడైతే హారిజాంటల్గా వాడతాం కదా, అప్పుడు గ్యాప్ అనేది ఎక్కువ ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే ఒకవేళ పైన గ్యాప్ చిన్నకొచ్చినా కానీ కింద గ్యాప్లో మళ్ళీ టర్న్ అరౌండ్ తీసుకొని మళ్ళీ గోల్డ్ పెరుగుతుంది యాక్చువల్గా. కానీ ఇలా ఈసారి కాదు. ఇక్కడ మీరు చూసుకుంటే గోల్డ్ హెస్ ఫాలన్ డౌన్ లాస్ట్ నైట్ 86,700 రూపీస్. కెన్ యూ జస్ట్ ఇమాజిన్ ఎంత హ్యూజ్ ఫాల్ ఇది. అంటే 93,000 నుంచి 86,000 అంటే ఇక్కడ మనం చూసుకుంటే దాదాపు మీకు ఒక 6,000 రూపాయలు డిఫరెన్స్ వచ్చింది. సో ఇంట్రాడేలో ఇవాళ గోల్డ్ ఏం చేయబోతుంది అంటే మళ్ళీ మీకు డౌన్ సైడ్లోనే కనిపిస్తుంది ఈ రోజు కూడా. కానీ నిన్న బాగా పడిపోయిన తర్వాత ఎక్విటీ మార్కెట్స్ మీకు ఇవాళ పాజిటివ్లో ఉంటే గోల్డ్ కూడా నిన్న బాగా పడింది కాబట్టి అది కూడా పాజిటివ్లో ఉంది. కానీ సస్టైన్ అవుతుందా? మీకు ఇంకో విషయం తెలుసా, నిన్న సాయంత్రము 5 to 9 మధ్యలో చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వస్తాయి, జాగ్రత్తగా చూడండి అని చెప్పానా. నిన్న అలాగే జరిగింది. 88,600 నుంచి 5:30-6 గంటలకు మొదలైన ఫాల్. ఇదిగోండి మీకు టైం చూపిస్తా. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ నైట్ అండ్ దిస్ ఇస్ 7 o'clock. ఇదిగోండి 5 o'clock. సో నిన్నటి డేట్లో 7వ తేదీన నిన్నటి హై ఆ టైంలో 88,755. అక్కడి నుంచి 5 o'clock తర్వాత నుంచి ఇదిగోండి దిస్ ఇస్ అరౌండ్ 7 o'clock, ఇది 8 o'clock అండ్ 9 o'clock. కంప్లీట్ క్రాష్ అనమాట. సో 5 to 9 అన్న ముహూర్తం ఈ రోజు కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ప్రతి రోజున చూడాలి, ఎందుకంటే అదే టైంలో మీకు ఇంటర్నేషనల్ మార్కెట్లో మూవ్మెంట్ ఉంటుంది కాబట్టి గోల్డ్ ఇంకా ఫాలో అవుతుందా అన్నది మాత్రం మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఒకవేళ నిన్నటి హై దాటింది అనుకోండి అప్పుడే గోల్డ్ పెరుగుతుంది. లేదంటే మాత్రం గోల్డ్ మీకు 84,000, 83,000 మీకు ఈ రోజు కూడా చూసుకునే అవకాశం ఉంది. కానీ డౌన్ సైడ్ టార్గెట్స్ ఇంకా ఉన్నాయి. మరి 73,000 ఫస్ట్ టార్గెట్ అండ్ 56,000 రాబోయే కొన్ని నెలల్లో, ఒక రోజులో రాదు. దయచేసి వెయిట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.